హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాల సుహాసిని లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చినాను. అది వచ్చేసి నేను వాటర్ లిల్లీ వేసినాను, కలువ పూలు. అవి యూట్యూబ్లో చూసినప్పుడు వీడియోలు ఎలా పెంచాలని చూసినప్పుడు భలే ఇంట్రెస్టింగ్ ఉన్నది. వేయాలని చెప్పి అవి మామూలుగా అయితే పల్లెటూర్లలో ఇక్కడ చెరువులలో దొరుకుతాయి. అవి తెచ్చి వేద్దామని చెప్పి చాలా రోజులు అయితే వెళ్ళినాను. మా చెరువులు అయితే లేవు మా ఊర్లో, ఎందుకంటే నీళ్ళు సమంగా ఉండవు. అవి బాగా ఏరు బారుతూ ఉంటుంది కదా, అక్కడైతే ఉంటాయి. అందుకనేసి చాలా దిక్కలు చూసినాను, తెచ్చేసుకుంటే సరిపోద్ది, ఓటుని కూడా కొనాలా అనిపించింది. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా అంత ఓపికగా పోయే దగ్గరలో అయితే మా చుట్టుపక్కల ఆడలేవు. ఒక దిక్కున ఉన్నా కూడా అక్కడికి వెళ్ళలేము. ఇంకా నేను ఒకదాన్ని అయితే వెళ్ళలేను కాబట్టి ఇంకా పోయి తెచ్చుకోవాలంటే కుదరలేదు. సరేలే, ఇంత వెయిట్ చేసినాము, ఆన్లైన్లో విత్తనాలు ఆర్డర్ ఇస్తే ఒక వారంలో వచ్చేసి వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి విత్తనాలు అయితే ఆర్డర్ పెట్టినాను. వచ్చిన ఒక నెల దాకా అయితే నేను వేయలేదు. అవి విత్తనాలు ఏమన్నా అంటే నాకు చెట్లు అంటే ఎక్కువ ఇష్టం కదా. ఎవరైనా వచ్చినప్పుడు అన్ని చెట్లు ఉన్నవి, ఇట్లా కలువ పూలు కూడా తెప్పించినానంటే అలా 2 సార్లు 2 విత్తనాలు అయితే వేరే వాళ్ళకి ఇచ్చినాను. ఇలా అవుతుందని చెప్పి ఇంకా నేనే ట్రై చేసి వేస్తున్నాను. ఇవి 2 రకాలుగా అయితే వేసినాను, అది కూడా యూట్యూబ్లో చూసి. ఒకటి వచ్చేసి మోము ఉంటుంది కదా, ఒక పక్క అంటే ఇత్తనం వచ్చే సైడు అక్కడ నేలకేసి గీకితే, లేకుంటే ఇది పేపర్ ఉంటుంది, గరుకు పేపర్, దానికేసి రుద్దిన కొంచెం ఊపనప్పు అయితే అవుతుంది. మన నెలలో నానబెడితే మోములు అయితే వస్తాయి. ఇంకొకటి వచ్చేసి సుత్తుతో మెల్లగా కొట్టాలి, గట్టిగా కాదు. ఒక సైడ్కి కానీ కొట్టినమంటే అప్పుడు ఏమవుద్దంటే అది చీలద్ది, అప్పుడు నెలలో వేసినా వచ్చేస్తుంది. అలా నేను 2 ట్రై చేసినాను. 2 ట్రై చేసినా కూడా నేను సుత్తితో కొట్టిన అయితే ఎక్కువ రాలేదు, 1-2 వచ్చినాయి. మామూలుగా నేలకేసి నూరినాం కదా, అదైతే బాగా వచ్చింది. అలా అన్నీ వేసి ఒక వారం తర్వాత అయితే విత్తనాలు మొలక రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలా వచ్చినా కూడా నీళ్ళల్లోనే ఉండిచ్చి ఒక 4-5 ఆకులు వచ్చి ఏర్లు బాగా వచ్చిన తర్వాత నేను మట్టిలో అయితే నాటినాను. ఈ చెట్లు నాటడానికి మెయిన్గా చెరువు మట్టి అయితే బాగుంటుంది, బంక మట్టి అయినా బాగానే ఉంటుంది. కానీ చెరువు మట్టి అయితే బాగా ఏర్లు బాగా పారుతాయి. అందుకనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను, పోయి తెచ్చుకుందాం అని చెప్పి చెరువు కాడికి. కానీ వెళ్ళలేకపోయినాను. ఇంకా కొంచెం బంక మట్టి ఉంటే ఆ మట్టిల వరకే నాటినాను. తర్వాత తెచ్చి నానబెట్టి వేయచ్చులే అని చెప్పి ప్రస్తుతానికైతే అవి చనిపోకుండా ఉంటాయి, తర్వాత మనం ఎట్లయినా చేసుకోవచ్చని ఆ విధంగా అయితే నాటేసినాను. నాటిన ఒక 15 రోజులకైతే బాగా వచ్చేసినాయి. వేరైతే బాగా పారింది. అట్లా ఇంకా ఎక్కువ మట్టి ఉన్నప్పుడైతే ఇంకా నీట్గా వస్తుంది. ఈ చెట్టుని కూడా మట్టిలో నాటేటప్పుడు 2 విధాలుగా అయితే నాటుతారు. డైరెక్ట్ టబ్బులో మట్టి పోసేసి ఆ మట్టిలో అయితే చెట్లు నాటేస్తారు. ఇంకొక పద్ధతి ఏంటంటే, ఒక పెద్ద టబ్లోకి చిన్న టబ్బు ఒకటి పెట్టేసి దాంట్లో మట్టి వేసి దాంట్లో కలువ పూల చెట్లు పెట్టేసి మళ్ళీ మట్టితో కప్పి మట్టి అంతా బయటికి రాకుండా ఆ పైన అయితే గులకరాళ్ళు అవి పెట్టేసి ఆ నీళ్ళల్లో వదిలేస్తారు. అట్లా అయితే మళ్ళీ టబ్బు క్లీన్ చేసేదానికైతే ఈజీగా ఉంటుంది. మొత్తం టబ్బులో మట్టి పోసి పెట్టి నాటాలంటే టబ్బు క్లీనింగ్ అప్పుడు కొంచెం కష్టమైపోద్ది, చెట్లు అంతా వంగిపోతూ ఉంటాయి. అలా క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా నాటినప్పుడైతే నాకు తెలిసింది, అయ్యో ఆ విధంగా నాటుంటే క్లీనింగ్ బాగుండు కదా అని చెప్పేసి. అందుకనేసి సరే చూద్దాంలే అని చెప్పేసి అయితే నాకైతే బాగా వచ్చింది. చూడండి, తామరాకు మీద నీటి బిందువు అని అంటారు కదా, అది ఇదేనేమో. అస్సలు పీల్చదు, మనం ఏ విధంగా తిప్పితే ఆ విధంగా తిరుగుతూ ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు అయితే మరీ సూపర్ ఉంటుందండి. ఆకు మీద ఒక్క చుక్క నీళ్ళు ఉండదు, అవి ఎట్లా పని అట్లా కారుతూ ఉంటవి, ఆకు తడవదు. చూసేదానికైతే సూపర్ ఉంటుంది సీను. ఈసారి వాన పడినప్పుడైతే చూద్దాము. అసలే ఎండాకాలం ఇప్పుడు, అసలు వానలో పడే మాకు డిసెంబర్లో పడింది. ఆ చుట్టుపక్కల కర్ణాటక సైడ్, హైదరాబాద్ సైడ్ వానలు పడుతున్నాయేమో కానీ మా ఆంధ్రకైతే అసలు వానలే పడటం లేదు. ఎండ అయితే మండిపోతూ ఉంది
అసలు ఎండకు చెట్లు ఎలా మనుషులే తట్టుకోలేకపోతా ఉండరు. కానీ చెట్లకి ఎట్లా తట్టుకుంటున్నాయి, వాటికైతే డైలీ అయితే నీళ్లు పోస్తూనే ఉంటాను. ఏ ఒక విధంగా వాటర్ ప్రాబ్లం లేదు కాబట్టి ఇబ్బంది లేకుండా గడిచిపోతూ ఉంటుంది. ఇవైతే 15 రోజులకు ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉండాలి, లేకపోయిందంటే పాచి పట్టేస్తాయి. అవి పాచి పెట్టేది పురుగు కూడా ఆడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. 15 రోజుల తర్వాత అయితే ఎట్లా తయారైపోయిందో. అందులో ఒక పురుగు కూడా వచ్చింది. మామూలుగా తామరాకి పురుగు పడినట్టు నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు యూట్యూబ్లో చేసే వీడియోస్ కూడా నేను అసలే చూడలేదు. కానీ మాకైతే పడింది. అది మీకు చూపించాలని అయితే ఈ విధంగా చూపించినాను. అది ముందు రోజు అండి. తర్వాత రోజుకైతే ఆకు మొత్తం తినేసి అది వేరే ఆకుకు పాకద్దా లేదా అని చెప్పేసి అయితే డౌట్లో ఉన్నాను. ఎందుకంటే ఇంట్లో చెట్లు ఎక్కువ ఉన్నవి. అది ఏ చెట్టు మీద నుంచి ఆ ఆకు మీద పడింది, ఆ ఆకు అంతా తినేసింది. మళ్ళీ వాటర్ల నుంచి రాలేదు కదా, పక్క ఆకుకైతే పాకలేదు. సరేనని చెప్పి ఆ ఆకు వరకు తీసేసి పురుగునైతే చంపేసినాను. అలాగే టబ్బు కూడా క్లీన్ చేసినాను. టబ్బు క్లీనింగ్ అప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ క్లీన్ చేసేటప్పుడు అయితే నాకు చాలా నచ్చుతూ ఉంటుంది. అలా ఇంటి నిండా చెట్లు అయితే పెంచాలని ఆశగా అయితే ఉంటుంది. టైం లేక వదిలేసుకుంటూ ఉంటాను. అప్పటికి అంటూ ఉంటారు, మీ ఇల్లు అడవిలాగా తయారవద్దని పిల్లలు అంటారు, అడవిలాగా తయారు చేసినవని. కానీ ఇంకా చెట్లు పెంచాలని అయితే నా ఆశ. ఇదైతే ఈ విధంగా అయితే ఉంది. ఇవి ఇంకా ఫ్లవర్ అయితే ఇవ్వలేదు. చాలా లేట్ ప్రాసెస్ అవ్వద్దు ఏమో తెలియదు, కానీ నాకు ఫ్లవర్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా చూడాలని ఆశగా ఉంది. ఇంకొచ్చేసి పాచి అయితే ఎక్కువ ఉంటుందండి. ఆ పాచి తీసి క్లీన్ చేసుకుంటూ అయితే ఉండాలి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.